ఏ దేశమైనా తమ జోలికొచ్చే శత్రు దేశాలపై దాడులు యుద్ధాలు చేస్తుంటాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం పరిస్థితి విచిత్రంగా ఉంది. తమ సొంత పౌరులపైనే పాక్ సైన్యం యుద్ధం చేస్తుంది. తమ వాళ్లపైనే బాంబుల వర్షం కురిపిస్తుంది. ఎస్, పిఓకేలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. పాక్ చేస్తున్న ఈ నరమేధం ప్రపంచ దేశాలను షాక్కి గురి చేస్తుంది. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైఫల్యాన్ని పాక్ ఇంటర్నల్ క్రైసిస్ని బట్టబయలు చేస్తోంది. జూన్ 28న అర్ధరాత్రి రావల్కోట్ నగరంలో అసలేం జరిగింది? 60,000 మంది ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చారు? ఈ స్టోరీలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అది జూన్ 28 అర్ధరాత్రి. టైం కరెక్ట్గా 12 నుంచి 1 గంట మధ్య సమయం. పిఓకేలోని రావల్కోట్ నగరంలో వేలాది మంది నిరసనకారులు తమ హక్కుల కోసం ఒకచోట చేరి టెంట్లు వేసుకొని కూర్చున్నారు. చుట్టూ దట్టమైన చీకటి. ఆ సమయంలో ఆకాశంలో హఠాత్తుగా కొన్ని డ్రోన్స్ ప్రత్యక్షమయ్యాయి. అక్కడున్న వాళ్ళంతా అవి మామూలు డ్రోన్లు అనుకున్నారు. కానీ సరిగ్గా నిరసనకారులున్న టెంట్లపైనే టార్గెట్ చేసుకొని ఆ డ్రోన్ల నుంచి కొన్ని భారీ పేలుడు పదార్థాలు క్రింద పడ్డాయి. అవామీ యాక్షన్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం క్రింద పడ్డ ఆ వస్తువులు సాధారణమైనవి కావు. నిమిషాల వ్యవధిలో వేలాది మందిని బూడిద చేయగల భయంకరమైన ఆర్డిఎక్స్ టైమర్ బాంబ్స్. ఆ బాంబుల్లో ఉన్న టైమర్లు ప్రజల ప్రాణాలు తీసేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాయి. కానీ అక్కడున్న స్థానిక నిర్వాహకులు ప్రాణాలకు తెగించి క్షణాల వ్యవధిలోనే ఆ బాంబుల్ని గుర్తించారు. వాటిని అక్కడి నుంచి అత్యంత వేగంగా వేరే ప్రాంతానికి తరలించి డిఫ్యూజ్ చేశారు. దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఒక్క ఘటనతో పాక్ ఆర్మీ చేస్తున్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ప్రపంచానికి తెలిసింది. అసలు పిఓకేలో గత కొన్ని వారాలుగా నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి? పాక్ పాలకుల అరాచకాలు ఏ స్థాయికి చేరాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఎకనామిక్ క్రైసిస్ పీక్ స్టేజ్లో ఉంది. ఇన్ఫ్లేషన్ ఆకాశాన్ని తాకుతోంది. దీంతో పాక్ పాలకులు పిఓకేలోని ప్రజలపై విపరీతమైన కరెంటు బిల్లులు, పన్నుల భారం మోపారు. తమ సొంత ప్రాంతంలో తయారయ్యే కరెంట్ను, రిసోర్సెస్ని పాక్ పాలకులు దోచుకుంటూ తిరిగి ఇక్కడి ప్రజల హక్కులనే కాలరాస్తున్నారు. అందుకే దీనికి వ్యతిరేకంగానే పిఓకే ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు స్టార్ట్ చేశారు. ఈ తిరుగుబాటు ప్రపంచ దేశాలకు తెలియకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం జూన్ 5 నుంచే పిఓకే వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. మీడియాపై కూడా స్ట్రిక్ట్ సెన్సార్షిప్ విధించింది. ఇంటర్నెట్ ఆఫ్ చేయడం ఒకెత్తైతే పాక్ సైన్యం అమలు చేసిన మరొక క్రూరమైన స్ట్రాటజీ వింటే మానవత్వం ఉన్న ఎవరికైనా సరే రక్తం మరిగిపోతుంది. నిరసనకారులను లొంగదీసుకోవడానికి, వాళ్ళ పోరాటాన్ని అణిచివేయడానికి పాక్ ఆర్మీ పిఓకే లేని పలు ప్రాంతాలకు వెళ్ళే ఫుడ్ సప్లైని, నిత్యావసర వస్తువుల్ని పూర్తిగా నిలిపివేసింది. అంటే తుపాకులతో చంపడం కంటే ఆకలితో అలమటించి పోరాటాన్ని ఆపివేసేలా చేయాలనేది పాక్ ఆర్మీ కుట్రపూరిత ఆలోచన. ఇప్పటికే జరిగిన ఘర్షణల్లో చాలామంది అమాయక పౌరులను పాక్ సైన్యం కాల్చి చంపిందని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశ ఆర్మీ సొంత ప్రజలపైనే ఇంతటి దారుణాలకు పాల్పడడం అనేది ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన చర్య. పాక్ ఆర్మీ ఎన్ని తుపాకీ తూటాలు పేల్చినా, డ్రోన్లతో బాంబులు వేసినా, ఆహారం ఆపివేసినా కాశ్మీరీల పోరాటం ఏమాత్రం తగ్గలేదు. పాక్ విధించిన ఆంక్షలను బద్దలు కొడుతూ రావల్కోట్లోని ఈద్గా మైదానంలో ఏకంగా 60,000 మందికి పైగా జనం ఒకేసారి రోడ్లపైకి వచ్చారు. మా చావులైనా చూస్తాం కానీ పాకిస్తాన్ పాలకుల అరాచకాలకు లొంగేదే లేదంటూ ఆకాశం బద్దలయ్యేలా నినాదాలు చేశారు. చావనైనా చస్తాం కానీ పాకిస్తాన్ పాలకుల అరాచకాలకు లొంగేదే లేదంటూ ఆకాశం బద్దలయ్యేలా నినాదాలు చేశారు. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ లియాఖత్ మాట్లాడుతూ, మా సందేశం పాకిస్తాన్కి గట్టిగానే చేరింది. ఈ ప్రజాయుద్ధంలో గెలిచేది ప్రజలే అంటూ ఆయన తేల్చి చెప్పారు. పిఓకే ప్రజల నిరసనలు ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు, పాక్ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నాయి. పిఓకే నిరసనకారులను కలిసి వారికి సపోర్ట్ ఇచ్చేందుకు వెళ్ళిన పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ, విపక్ష నేత మహ్మూద్ అరగ్చాయ్ టీంను పాక్ సైన్యం కహూటా అనే ప్రాంతం వద్దే బలవంతంగా అడ్డుకుంది. దీంతో పాకిస్తాన్ పాలకుల డిక్టేటర్షిప్, ఆర్మీ ఇంటర్ఫీరెన్స్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. అటు విపక్ష నేతలు, ఇటు సామాన్య ప్రజలు ఏకమై పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
పీఓకే ప్రజల తిరుగుబాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది. పాక్ ఆర్మీ సాగిస్తున్న దారుణమైన హ్యూమన్ రైట్ వైలేషన్స్పై గత వారం బ్రిటన్ పార్లమెంట్ బయట భారీ నిరసనలు జరిగాయి. అక్కడున్న ప్రవాస కాశ్మీరీలు భారీ సంఖ్యలో తరలివచ్చి బ్రిటన్ పార్లమెంట్ నుంచి నేరుగా బ్రిటన్ ప్రధాని నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ వరకు ఒక భారీ మార్చ్ నిర్వహించారు. పీఓకేలో పాక్ ఆర్మీ సాగిస్తున్న అరాచకాలపై ప్రపంచ దేశాలు యునైటెడ్ నేషన్స్ వెంటనే జోక్యం చేసుకోవాలని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కోరుతున్నారు. కరెంటు బిల్లుల మోత, పన్నుల భారం అంటూ మొదలైన ఈ నిరసన ఇప్పుడు పాకిస్తాన్ ఉనికినే ప్రశ్నించే స్థాయికి చేరింది. ఒకవైపు భారత్ వైపున్న జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మాత్రం ఆకలి, బాంబుల వర్షం, ఆర్మీ అరాచకాల మధ్య నలిగిపోతుంది. అందుకే ఇక్కడి ప్రజలు మాకు పాకిస్తాన్ వద్దు, స్వేచ్ఛ కావాలి అంటూ గళం విప్పుతున్నారు. పాక్ ఆర్మీ ఎంతగా అణిచివేయాలని చూస్తే అక్కడ నిరసన జ్వాలలు అంతగా ఎగసిపడుతున్నాయి. పాక్ ఆర్మీ సొంత పౌరులపైనే డ్రోన్లతో ఆర్డీఎక్స్ బాంబులు వేస్తూ నరమేధం సాగిస్తున్నటువంటి క్రూయల్ రియాలిటీ ఇదే. పీఓకే నిరసనకారులను కలిసి వారికి సపోర్ట్ ఇచ్చేందుకు వెళ్ళిన పాక్ మాజీ ప్రధాని షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ, విపక్ష నేత మహ్మూద్ అరగ్చాయ్ టీంను పాక్ సైన్యం కహూటా అనే ప్రాంతం వద్దే బలవంతంగా అడ్డుకుంది. దీంతో పాకిస్తాన్ పాలకుల డిక్టేటర్షిప్, ఆర్మీ ఇంటర్ఫీరెన్స్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. అటు విపక్ష నేతలు, ఇటు సామాన్య ప్రజలు ఏకమై పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. పీఓకే ప్రజల తిరుగుబాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూగా మారింది. పాక్ ఆర్మీ సాగిస్తున్న దారుణమైన హ్యూమన్ రైట్ వైలేషన్స్పై గత వారం బ్రిటన్ పార్లమెంట్ బయట భారీ నిరసనలు జరిగాయి. అక్కడున్న ప్రవాస కాశ్మీరీలు భారీ సంఖ్యలో తరలివచ్చి బ్రిటన్ పార్లమెంట్ నుంచి నేరుగా బ్రిటన్ ప్రధాని నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ వరకు ఒక భారీ మార్చ్ నిర్వహించారు. పీఓకేలో పాక్ ఆర్మీ సాగిస్తున్న అరాచకాలపై ప్రపంచ దేశాలు యునైటెడ్ నేషన్స్ వెంటనే జోక్యం చేసుకోవాలని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కోరుతున్నారు. కరెంటు బిల్లుల మోత, పన్నుల భారం అంటూ మొదలైన ఈ నిరసన ఇప్పుడు పాకిస్తాన్ ఉనికినే ప్రశ్నించే స్థాయికి చేరింది. ఒకవైపు భారత్ వైపున్న జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే మాత్రం ఆకలి, బాంబుల వర్షం, ఆర్మీ అరాచకాల మధ్య నలిగిపోతుంది. అందుకే ఇక్కడి ప్రజలు మాకు పాకిస్తాన్ వద్దు, స్వేచ్ఛ కావాలి అంటూ గళం విప్పుతున్నారు. పాక్ ఆర్మీ ఎంతగా అణిచివేయాలని చూస్తే అక్కడ నిరసన జ్వాలలు అంతగా ఎగసిపడుతున్నాయి. పాక్ ఆర్మీ సొంత పౌరులపైనే డ్రోన్లతో ఆర్డీఎక్స్ బాంబులు వేస్తూ నరమేధం సాగిస్తున్నటువంటి క్రూయల్ రియాలిటీ ఇదే. ఒక దేశపు సైన్యమే తమ ప్రజలపై ఇలాంటి అరాచకాలకు పాల్పడడంపై మీ అభిప్రాయం ఏంటి? పాక్ చర్యలను అణిచివేసి పీఓకే ప్రజలను కాపాడడానికి యునైటెడ్ నేషన్స్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.